సోషల్ నెట్వర్కింగ్ సైట్ల పరిధి రోజు రోజుకు పెరుగుతోంది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ వంటి వాటిని ఫాలో అయ్యే వారి సంఖ్య కోట్లల్లో ఉంటుంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అంతా సోషల్ మీడియా ప్రియులే. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వంటివి పెట్టి లక్షలు సంపాదిస్తున్నారు. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వస్తూ ఉండడంతో ఎంతో మంది వీటిని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా సాధారణ ప్రజలు పాపులర్ అవుతున్నారు. సెలబ్రిటీలు సెల్ఫ్ ప్రమోషన్ కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. దేశ ప్రధాని మోదీ కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకొని కోట్లల్లో ఆదాయం పొందుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్తో సహా పలు సామాజిక మాధ్యమాలలో కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రధాని ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలు, అభిరుచులను పంచుకుంటూ ఉంటారు. వీటి వల్ల ప్రజలకు ఆయన బాగా దగ్గరయ్యారు. అలాగే ఒక రాజకీయ నాయకుడిగా యూట్యూబ్లో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉండి ప్రధాని మోదీ రికార్డు సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో 20 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు కలిగిన రాజకీయ నేతగా ప్రధాని మోదీ నిలిచారు. ఆయనకు ప్రత్యేకమైన అధికారిక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇందులో ప్రమాణ స్వీకారోత్సవాలు, అధికారిక కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు, పర్యటనలకు సంబంధించిన వీడియోలు ప్రసారం అవుతాయి. ఈ ఛానల్ 26 అక్టోబర్ 2007న ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఛానల్ను 26 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. దీనిలో ఇప్పటి వరకు 29,272 వీడియోలు అప్లోడ్ చేశారు. ఈ వీడియోలు మొత్తం 636 మిలియన్ల వ్యూస్ తెచ్చిపెట్టాయి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రధాని మోదీకి నెలకు 1.62 కోట్ల నుంచి 4.88 కోట్ల ఆదాయం వస్తోందని తెలుస్తోంది. ప్రధానికి అభిమానులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు. రాజకీయాలలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆయన సోషల్ మీడియాలో ఏ చిన్న పోస్ట్ పెట్టినా వైరల్ అవుతూ ఉంటుంది. దీంతో లక్షల్లో లైక్లు, షేర్లు, కామెంట్లు వస్తూ కోట్ల రూపాయలు తెచ్చిపెడుతున్నాయి.